morning, BNA Akshara. Good morning. Myself, Dr. Pramila Reddy. నా కేటగిరీ వచ్చేసి హోమియోపతి. నా కంపెనీ నేమ్ వచ్చేసి సోరియాసిస్ కేర్ సెంటర్, హైదరాబాద్ హోమియో క్లినిక్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఈరోజు నేను బ్రీఫ్గా మా క్లినిక్ గురించి, హోమియోపతి సిస్టమ్ గురించి, మేము చూసే ప్రాబ్లమ్స్ గురించి బ్రీఫ్గా వివరిస్తాను. దిస్ ఈజ్ అవర్ ఓన్ క్లినిక్ ప్లేసెస్ లొకేటెడ్ ఎట్ ఎల్బీ నగర్ నియర్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కోర్ట్. హోమియోపతి సిస్టమ్ ఫౌండర్ వచ్చేసి డాక్టర్ శామ్యూల్ హనుమన్. ఈ హిమ్సెల్ఫ్ అలోపతి డాక్టర్, ఇంగ్లీష్ మెడిసిన్ ప్రాక్టీస్ చేసే డాక్టర్. సో ఒక ప్రాక్టీస్లో బిజీ ఉన్న డాక్టర్ అలోపతి ప్రాక్టీషనర్ అయింది. మళ్ళీ కొత్తగా సిస్టమ్ని కలుపుకోవాల్సిన అవసరం ఏంటి అంటే ఒక స్పెషల్ రీజన్ ఉంది. మనం డే టు డే మనము ఇప్పుడు దీర్ఘకాలికంగా మనం సఫర్ అయ్యే ప్రాబ్లమ్స్కి చాలామంది స్టీరాయిడ్స్, సైడ్ ఎఫెక్ట్ లేని పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి దీర్ఘకాలికంగా వాడుతూ ఉంటారు. ఈ స్టీరాయిడ్స్, పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్ విరివిరిగా వాడడం వల్ల చాలామందికి బాడీలో సైడ్ ఎఫెక్ట్ రన్ అవుతుంది. సో ఈ సైడ్ ఎఫెక్ట్ని తీసేయాలి, ఈ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ నుంచి పీపుల్ని బయటికి తీసుకురావాలి అని అంటే ఒక స్పెషల్ రీసెర్చ్లో సైడ్ ఎఫెక్ట్ లేని మెడికల్ సిస్టమ్ని ఇన్వెంట్ చేయాలి అనే ఒక మంచి దృక్పథంతో హోమియోపతి సిస్టమ్ని ఇన్వెంట్ చేయడం జరిగింది. సో హోమియోపతి సిస్టమ్ అనేది జస్ట్ 250 years బ్యాక్ కనుక్కోబడ్డ సిస్టము. ఇందులో వచ్చిన మెయిన్ మోటో ఏంటంటే సైడ్ ఎఫెక్ట్ లేని మెడిసిన్స్ని ఇవ్వడము, ఈజీగా వేసుకునే విధానం ఉంటుంది. అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి 90 years ఏజ్ ఉన్న వాళ్ళు సేఫ్ మోడ్లో హ్యాపీగా తీసుకునే మెడిసిన్. రెండోది వచ్చేసి 1000 years బ్యాక్ నుంచి మనము ప్రాక్టీస్ చేస్తున్న ఈ మెడికల్ సిస్టంలో స్కిన్ అంటే చిన్న ఫీవర్ ప్రాబ్లం నుంచి లాస్ట్ స్టేజ్ క్యాన్సర్స్ వరకు కూడా హోమియోపతిలో బెస్ట్గా ట్రీట్ చేయడం జరిగింది. అంటే ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. అంటే సైడ్ ఎఫెక్ట్ లేని మెడిసిన్ని అన్ని ప్రాబ్లమ్స్లో హ్యాపీగా వేసుకునే విధానము. సో మీ టేబుల్ ముందు మా క్లినిక్ పాంప్లెట్ ఉంచబడ్డది. ప్లీజ్ అంటే మేము చూసే ప్రాబ్లమ్స్ని అందులో వివరించడం జరిగింది. ప్లీజ్ గో త్రూ దట్ పాంప్లెట్. హోమియోపతిలో నా స్పెషల్ రీసెర్చ్ వచ్చేసి నేను చూసే ప్రాబ్లమ్స్లో హోమియోపతి అనేది ఒక స్పెషల్గా అడ్వాన్స్డ్ సిస్టము. ఎలాగైతే ఓల్డ్ వెర్షన్లో ఉన్న కార్స్, ఓల్డ్ వెర్షన్ మొబైల్స్లో ఉన్న ఫీచర్స్తో పోలిస్తే ఇప్పుడు వచ్చిన న్యూ మొబైల్స్, న్యూ కార్స్లో ఉన్న ఏవైతే బెస్ట్ ఫీచర్స్ ఏ విధంగా ఉంటాయో అలానే హోమియోపతిలో కూడా క్యాన్సర్స్ వరకు కూడా బెస్ట్గా ట్రీట్ చేయడం జరిగింది. హోమియోపతి ప్రాక్టీస్లో నాది స్పెషల్ రీసెర్చ్ ప్రాబ్లం వచ్చేసి సోరియాసిస్ ప్రాబ్లము. సోరియాసిస్ ప్రాబ్లం అంటే ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం. ఆటో అంటే సెల్ఫ్ ఇమ్యూన్ సిస్టమ్ అంటే రోగనిరోధక శక్తి. అంటే మన రోగనిరోధక శక్తి మన శరీరం మీదనే దాడి చేయడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ని మనం ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అంటాము. ఈ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ ఇందులో నేను సోరియాసిస్లో ఎందుకు స్పెషల్ రీసెర్చ్ అంటే సోరియాసిస్ ప్రాబ్లం ఒకసారి మనకు వచ్చిందంటే అది లైఫ్ టైంకి ఉండిపోతుంది, తగ్గదు అని అందరూ అనుకుంటుంటారు. సోరియాసిస్లో ఏమవుతుంది అంటే చర్మం మీద ఒక చేప పొట్టులాగా, పొలుసులాగా ఏర్పడుతుంటుంది. సో ఈ ప్రాబ్లం ఉండడం వల్ల చాలామందికి సోషల్గా ఇబ్బంది అవ్వడము, డిప్రెషన్లోకి వెళ్ళడము, నలుగురి మధ్యన తిరగడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఈ ప్రాబ్లంకి చాలామంది హోమియోపతి మెడిసిన్స్ వాడుకొని అదర్ సిస్టంలో కూడా మెడిసిన్స్ వాడుకుంటూ నా దగ్గరికి వస్తూ ఉంటారు. మళ్ళీ ఒక 10 years, 15 years తర్వాత కూడా సేమ్ ప్రాబ్లంతో నా దగ్గరికి రావడం అనేది నాకు చాలా ఆశ్చర్యకరం అనిపించింది. సో దీనికి మనము పర్మనెంట్గా ఫుల్ స్టాప్ పెట్టాలి అని అంటే నేను ఏ విధంగా ట్రీట్ చేయాలి, ఇది ప్రాబ్లమ్ని పర్మనెంట్గా లైఫ్లో నుంచి తీసేయాలి అని అంటే నేను ఏ విధంగా ట్రీట్ చేస్తే ఈ ప్రాబ్లం నుంచి పర్మనెంట్గా ఒక పేషెంట్ బయటికి వస్తాడు అనే ఒక స్పెషల్ రీసెర్చ్లో ఈ ప్రాబ్లమ్ని ట్రీట్ చేయడం ద్వారా 300 పైన కేసెస్ని ట్రీట్ చేయడం జరిగింది. అందులో నేను ఒక 1 of the కేసుని ప్రజెంట్ చేస్తాను.
బాబు ఏజ్ వచ్చేసి పేరు వచ్చేసి ఆర్యన్, బాబు ఏజ్ వచ్చేసి 14 years. వీళ్ళకి ప్రాపర్ వచ్చేసి గుంటూరు. ఈ బాబు నా దగ్గరికి రావడానికి ముందే ఒక 5 years ముందు నుంచి సఫర్ అవుతూ ఒక హోమియోపతి ప్రాక్టీషనర్తోనే, సీనియర్ హోమియోపతి ప్రాక్టీషనర్తోనే ట్రీట్మెంట్ తీసుకొని నా దగ్గరికి రావడం జరిగింది. 5 years తర్వాత కూడా ఈ చిన్న బాబుకి మళ్ళీ తగ్గకపోవడము, ఇంకెవరైనా బెస్ట్గా ట్రీట్ చేస్తారు అనే దాంట్లో నా ఓల్డ్ పేషెంట్కి నా ద్వారా పర్మనెంట్గా తగ్గడం ద్వారా వాళ్ళు రిఫర్ చేసిన కేసు. మీరు అనుకోవచ్చు, అంటే ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్స్కి రావడానికి అందరికీ తెలిసిన రీజనే స్ట్రెస్ అనుకుంటారు. స్ట్రెస్ వల్ల ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్స్ వస్తాయని చాలా మందికి అర్థమై ఉంటుంది. స్ట్రెస్, ఈ చిన్న బాబుకి స్ట్రెస్ ఏముంటుంది ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్స్ రావడానికి అంటే? స్ట్రెస్ అంటే చైల్డ్ సైకాలజీ. అంటే మనం చైల్డ్ సైకాలజీ అనేది ఎంటైర్గా డిఫరెంట్. నా దగ్గర 10 years, 11 years, 14 years ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లలు, ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్న పిల్లలు చాలామంది ఉన్నారు. మనం అందరికీ అనుకుంటాము స్ట్రెస్ ఉంటే మరి అందరికీ ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్స్ రావట్లేదు కదా, వెరీ ఫ్యూ పీపుల్కి ఎందుకు ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని అంటే, అందులో నేను స్పెషల్గా రీసెర్చ్ చేసింది ఏంటంటే స్ట్రెస్ అనేది ఒకటి కాదు, సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్న కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్స్కి ప్రధాన కారణం అనేది నాకు అర్థమైంది. అన్లెస్ అంటే ఒక గుడ్ మెడికేషన్తో పాటుగా నేను మైండ్లో ఉన్న కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి తీసేయనంత వరకు మనము ఈ ప్రాబ్లమ్స్ని రూట్ కాజ్ నుంచి ట్రీట్ చేయలేమనేది నాకు అర్థమైంది. చైల్డ్ అంటే ఆఫ్టర్ 3 months ఈ బాబుకు ఇంత బాగా ట్రీట్ చేయడం, అంటే ఒళ్ళంతా ఉన్న సోరియాసిస్ 3 months తర్వాత ఇలా బెటర్గా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. సో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్స్ని ట్రీట్ చేసినప్పుడు కాన్ఫ్లిక్ట్స్ని తీసేస్తూ విత్ కౌన్సిలింగ్తోన బెస్ట్గా ట్రీట్ చేస్తే ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్స్కి పర్మనెంట్గా ఫుల్ స్టాప్ పెట్టచ్చు. థ్యాంక్ యూ. Thank you so much, Dr. Pramila. Any questions? Any questions? Madam, के मन questions उन्हें response करें. 8-minute presentation I can do. So if you have any questions, you can ask them. చాలా మంది కంటే కొంచెం భయపడతా ఉంటారు కదా, ఇంగ్లీష్ అయితేనేమో తొందరగా మరి కొంతమంది అది తగ్గుతుందా, ఫాస్ట్గా టైం పడుతుందని చెప్తా ఉంటారు. ఆల్రెడీ చాలా ఇయర్స్ నుంచి తగ్గకనే మన దగ్గరికి వస్తుంటారు, అందులోనే భయం పోతుంది. ఇది తగ్గదు, చాలా ఇయర్స్ నుంచి తగ్గని కేసులే మా దగ్గరికి రావడం జరుగుతుంది. సో అక్కడ పేషెంట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది చాలా టైం పడుతుంది కాబట్టి ఒక గుడ్ సిస్టమ్ని ఎంచుకొని సైడ్ ఎఫెక్ట్ లేని మెడిసిన్స్ని వాడుకోవడం అనేది బెస్ట్ సొల్యూషన్ అనేది పేషెంట్కి హిమ్సెల్ఫ్ అర్థం కావాలి. మళ్ళీ మా దగ్గరికి వచ్చి ఎందుకు తగ్గట్లేదు, తొందరగా ఎందుకు తగ్గట్లేదు అని తొందర పెట్టుకుంటారు. అలా తగ్గేదే ఉంటే ఫాస్ట్గా రిలీఫ్ ఇచ్చే మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో అవి వాటితోనే ఫుల్ స్టాప్ వచ్చేది ఆ ప్రాబ్లమ్స్కి. అది తగ్గట్లేదు అని అంటే ఇంకా అది కొంచెం టైం పడుతుంది అనేది అర్థం చేసుకోవాలి.